కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. బటన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఉన్న తహసీల్దార్ కార్యాలయం వద్ద వాలంటీర్లతో కలిసి ధర్నా. గత ప్రతిపక్షంలోనూ ప్రస్తుత పాలక పక్షంలోనూ మా డివిజన్ అభివృద్ధి చెందలేదని వాపోతున్న కౌన్సిలర్ ధరణికోట విజయలక్ష్మి. విజయవాడలో ఘనంగా జరిగిన సర్దార్శ్రీ మరుపిళ్ల చిట్టి 127వ జయంతి వేడుకలు. డిసెంబర్ 21 బహిరంగ సభ పోస్టర్ను ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విడుదల చేశారు. ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, నెలకు 10,000 రూపాయల జీతం ఇస్తామని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలు పూర్తయిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేయడం బాధాకరమని పెందుర్తి జోన్ సిఐటియు నాయకులు మణి బి జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వాలంటరీ వ్యవస్థలను కొనసాగించాలని, వేతన బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరుతూ విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఉన్న తహసీల్దార్ కార్యాలయం వద్ద వాలంటీర్లతో కలిసి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ, ప్రజలకు చేరువై మెరుగైన సేవలు అందించిన వాలంటీర్ వ్యవస్థలను చంద్రబాబు నాయుడు అకస్మాత్తుగా నిర్వీర్యం చేయటం వాలంటీర్లను రోడ్డున పడేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి వాలంటీర్ వ్యవస్థలను కొనసాగించాలని, లేదంటే తమ ఆందోళన ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలోని సిఐటియు నాయకులు బి రమణి, అప్పలనాయుడు, వాలంటీర్లు సంఘం నేతలు, వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాలంటీర్ల సంఘం సిఐటియు విశాఖ జిల్లా కమిటీ తరపున ధర్నా నిర్వహిస్తున్నాం. పెందుర్తి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ ధర్నా జరుగుతోంది. ప్రధానంగా మా డిమాండ్ వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలి. చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన హామీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చారు, బహిరంగ సభల్లో చెప్పారు. తర్వాత మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులందరూ గడప గడపకి ఇంటింటికి ఎలక్షన్స్ టైంలో అమ్మ మేము వాలంటీర్లను కొనసాగిస్తాము, 10,000 రూపాయలు వేతనం ఇస్తాము, మమ్మల్ని నమ్మండి అని చెప్పి ప్రజల చేత మా చేత ఓట్లు వేయించుకొని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాకుండా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి గారి నోటంట వాలంటీర్ వ్యవస్థ లేదు అని చెప్పడం పచ్చి మోసం. ఇది దుర్మార్గం, ఇది క్షమించరానిది. మేము మా వ్యవస్థ కొనసాగుతుందనే చెప్పే మేము నమ్మకంతో ఉన్నాము. అదే నమ్మకంతో ఇంతకాలం మేము ఆందోళన చేయకపోవడానికి కారణం 5 నెలల నుంచి వేతన లేకపోతే మీరు ఎందుకు ఎన్నికల సభల్లో మాట్లాడారు? మరి ఎన్నికల సభలో మాత్రం 10,000 ఇస్తాం కొనసాగిస్తామని చెప్తారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే పెండింగ్లు ఉన్న 6 నెలల జీతాలు వెంటనే ఇవ్వాలి, 10,000 రూపాయలు మీరు మేనిఫెస్టో పెట్టింది ఇవ్వాలి, వ్యవస్థను కొనసాగించాలి. ఆ రకంగా వాలంటీర్స్ కొనసాగించకపోతే ఇదేదో ఇక్కడ పెందుర్తి పరిమితం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలు ఎవరిని కూడా తిరగనీయకుండా అడ్డుకోవాల్సి వస్తుంది, మినిస్టర్లను అడ్డుకోవాల్సి వస్తుంది, ముఖ్యమంత్రి కూడా ఎక్కడ అడుగు పెట్టకుండా చేయవలసి వస్తుంది. ఈరోజు ఒంటరి కాదు, వాలంటీర్సు సిఐటి అండతో ఈరోజు కొట్లాడుతున్నారు. విశాఖపట్నంలోనే 50,000 మంది ఈరోజు స్టీల్ ప్లాంట్ నుంచి అటు పోర్టు వరకు బిల్డింగ్ వర్కర్స్ వరకు మద్దతు ఇస్తూ ఉన్నారు. అవసరం అనుకుంటే మొత్తం ముఖ్యమంత్రి నుంచి కింద స్థాయి ప్రజాప్రతినిధులు కూడా తిరగకుండా అడ్డుకోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి రాకుండా ఆ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి, వాళ్ళకి ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ 16వ డివిజన్ అభివృద్ధి గురించి మా కేఎన్ఆర్ ఛానల్ రీజనల్ కోఆర్డినేటర్ మట్టిపల్లి బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు కౌన్సిలర్ ధరణికోట విజయలక్ష్మి సమాధానమిస్తూ, నేను కౌన్సిలర్గా ఎన్నికై సుమారుగా 3 సంవత్సరాలు అవుతోందని, గత ప్రతిపక్షంలోనూ ప్రస్తుత పాలక పక్షంలోనూ మా వార్డు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని, ముఖ్యంగా పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాలు, మంచినీటి సౌకర్యం, సీసీ రోడ్లు, డ్రైన్లు అయినా కనీసపు అవసరాలు కూడా లేవని, ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని, కమిషనర్ని అడిగితే సిబ్బంది లేదని సమాధానం చెబుతున్నారని, త్వరలోనే మున్సిపాలిటీ బోర్డు ఏర్పాటు చేసి మాకు రావాల్సినటువంటి నిధులు ఇస్తే మా డివిజన్ ప్రజలు కనీసపు అవసరాలైనా తీర్చుకుంటామని విన్నవించుకుంటున్నామన్నారు. మరీ ముఖ్యంగా మీ డివిజన్ లో ఉన్నటువంటి ఇబ్బందులు
లేవండి. పారిశుధ్యం లోపించింది, డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్లు, వీధి లైట్లు, మంచినీటి సౌకర్యం ఏమీ లేవండి. ప్రజలకి నేనేం న్యాయం చేయలేకపోతున్నాను. ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనవి మేడం. మరి మీ డివిజన్ కనీస అవసరాలండి, కనీస అవసరాలు నెరవేర్చలేకపోతున్నాను ప్రజలకి. గత ప్రభుత్వం అంటే మీకు ప్రతిపక్షం కాబట్టి సరిపోయింది. ఇప్పుడు పాలపక్షం అయినప్పుడు మీకేమైంది మేడం? మున్సిపాలిటీ ఏర్పడలేదు అంటున్నారండి. మున్సిపాలిటీ ఏర్పడితే నిధులు వస్తాయి అంటున్నారు. నిధులు వస్తేనే కానీ మాకు ఇవ్వాల్సినవన్నీ ఇస్తామని చెప్తున్నారు. ఇది మీ వరకేనా, లేదంటే ఈ 29 డివిజన్లో 14 డివిజన్లు వైసీపీకి ఉన్నాయి, 15 డివిజన్లు మీకున్నాయి. ఈ 15 డివిజన్లో మాత్రమే ఈ వివక్ష జరుగుతుందా, లేదంటే మొత్తం 29లో జరుగుతున్నాయి మేడం? లేదండి, 14 డివిజన్లో గెలిచిన వైసీపీ కౌన్సిలర్స్ మాత్రం అన్ని సౌకర్యాలు, అన్ని నిధులు తీసుకున్నారు. వాళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని అమర్చుకున్నారు. అభివృద్ధి కూడా వాళ్ళకి బాగానే జరిగింది. మరి అప్పుడు వైసీపీలో ప్రస్తుత శాసనసభ్యులు వైసీపీలో ఉన్నారు కాబట్టి జరిగింది. మరి ఇప్పుడు అదే శాసనసభ్యులు మీ టీడీపీలో ఉన్నప్పుడు మరి మీకు న్యాయం జరగదు కదా మేడం? మాకు జరగాలంటే కొండపల్లి మున్సిపాలిటీ రావాలని చెప్తున్నారు. అప్పుడు లేదు, ఇప్పుడు కూడా మరి ఆ వైసీపీ కౌన్సిలర్స్ అనేది ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు అదే జరుగుతుంది, అప్పుడు కూడా అలాగే జరిగింది. మాకు అనేది ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళామండి. త్వరలోనే మనకి బోర్డు రాగానే మీకు ఏర్పాటు చేస్తామని మాకు హామీ ఇచ్చారు. ఇంకో కొత్త విషయం కూడా ఏంటంటే, మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో 0 అవర్లో మా స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు ఈ విషయాన్ని ప్రస్తావన చేశారండి. మరి రెండోదేమో మీ ప్రభుత్వం వచ్చి ఇంచుమించుగా 5-6 నెలలు అవుతుంది. మరి అయినప్పుడు కూడా ఇప్పుడు కూడా కనీస అవసరాలు అవి తీర్చకపోవడం అనేది నమ్మశక్యంగా లేదు. మరి మున్సిపాలిటీలో గెలిచామండి, 15 మంది కౌన్సిలర్స్ టీడీపీలో ప్రతిపక్షంలో ఉండి గెలుచుకున్నామండి. మున్సిపాలిటీ వస్తే మేము ప్రజలకు ఏమైనా న్యాయం చేయగలుగుతాం అనుకున్నామండి. మన సార్ కూడా చెప్పినట్టు మొన్న 0 అవర్లో చెప్పిన విధంగా ప్రస్తావించారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో త్వరలోనే మనకు బోర్డు వస్తుందని చెప్పి మాకైతే సార్ హామీ ఇచ్చారు. చివరిగా మీరు మీ డివిజన్ ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? నా డివిజన్ ప్రజలకి నేను ఇవ్వాల్సింది చాలా ఉంది. అభివృద్ధి నేను ఇచ్చిన వారికి ఇచ్చిన హామీలు నేనే నెరవేర్చలేకపోయా. మున్సిపాలిటీ వచ్చి నిధులు ఇస్తే త్వరలోనే వాళ్ళకి చేయాల్సిన అభివృద్ధి చేసి వాళ్ళకి కావాల్సిన సీసీ రోడ్లు వేయించి డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసి వీధి లైట్లు కూడా బాగు చేపిస్తానండి. తప్పనిసరిగా సాధ్యమైన త్వరగా మాకు మున్సిపాలిటీ బోర్డు వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. విన్నారు కదా, మరి మున్సిపాలిటీ 16వ డివిజన్ కౌన్సిలర్ గారు అయినటువంటి ధరణికోటి విజయలక్ష్మి గారి మాట ప్రకారం మేము గెలిచేమే కానీ ప్రజలకు న్యాయం చేయలేదని, మరీ ముఖ్యంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పారిశుధ్యం, వాటరు, వీధి దీపాలు ఈ 4 బాగా లోపించాయని, సాధ్యమైన త్వరగా కొండపల్లి మున్సిపాలిటీకి బోర్డు రావాలని, నిధులు కేటాయించాలని, ఆ నిధులతో మేము మా ప్రజలకి న్యాయం చేయాలని కోరుతున్నారు. మట్టిపల్లి బాలకృష్ణ, రీజనల్ కోఆర్డినేటర్, కేనర్చం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చిట్టినగర్ నందుగల సర్దార్ శ్రీ మరుపిల్ల చిట్టి 127వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ భాగ్యలక్ష్మి, పోతన వెంకట మహేష్ గజమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పోతిన పైడరావు ఆధ్వర్యంలోని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ చిట్టి పేద ప్రజల అభివృద్ధికి, సంక్షేమం కోసం ఎంతగానో నిస్వార్థంగా పనిచేశారని, అందుకని వారు ఏ రాజకీయ నాయకుడి గుమ్మం దగ్గర నుంచున్న దాఖలాలు లేవని, చిట్టి నాయకత్వాన్ని, వారు జీవించిన విధానాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ఆచరించాలని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం చిట్టి పాల ఫ్యాక్టరీ నిర్మాణం కోసం భూములను దానం చేశారని, చిట్టి హయాంలో నిర్మించిన నిర్మాణాలు నేటికి ప్రజలకు అందుబాటులో ఉన్నాయంటే వాటి నాటి నిర్మాణాల్లోని నాణ్యతను మనం అర్థం చేసుకోవచ్చని, దీనికి కారణం అవినీతి లేకపోవడమే అన్నారు. ఎందుకని చెప్తా ఉన్నానండి ఈ మాట, గతంలో చిట్టి గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం రాజకీయ నాయకుల్ని, మంత్రుల్ని, సీఎంల్ని ఎక్కడ కూడా గలవాల. ఆయన నిజాయితీ, ప్రజల పట్ల ఆయనకు ఉండేటువంటి నిబద్ధత వలన మంత్రులు కానీ, ముఖ్యమంత్రి స్థాయి నాయకులు కానీ పశ్చిమ నియోజకవర్గానికి వచ్చి చిట్టి గారిని కలిశారు. కానీ చిట్టి గారు పేద ప్రజల పక్షపాతిగా ఎవరి గుమ్మం దగ్గర నుంచోలా, వారి అభివృద్ధి సంక్షేమం కోసం చాలా బలంగా, నిజాయితీగా నిలబడ్డటువంటి వ్యక్తి. కాబట్టి ఈ అంశాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ప్రస్తుత రాజకీయ నాయకులు అందరూ అనుకుంటే ఏమనుకుంటున్నారంటే అవినీతి చేయాలి, అక్రమాలు చేయాలి, డబ్బులు సంపాదించాలి, భూ కబ్జాలు చేయాలి అంటారు. మరి ఆ రోజు చిట్టి గారు భూ దానాలు చేశారు. ఈ ప్రాంతంలో ఈ రోజున పాల ఫ్యాక్టరీ ఏర్పడిందంటే చిట్టి గారు ఇచ్చినటువంటి భూదానం వలన మాత్రమే. చిట్టి గారు ఇచ్చినటువంటి భూదానం వలనే. మరి ఈ నాయకుల మధ్య వ్యత్యాసాన్ని కూడా ప్రజలు గమనించాలి. ప్రజల కోసం పనిచేసేటువంటి
నాయకుల పట్ల ప్రజలు కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేయాలి. అదేవిధంగా ఆయన కాలంలో నిర్మించిన నిర్మాణాలన్నీ కూడా అత్యంత నాణ్యంగా నేటికి కూడా ప్రజలకు ఉపయోగపడుతూ ఉన్నాయి. ప్రస్తుత కాలంలో మరి ప్రజాప్రతినిధులు నాయకులు చేస్తున్నటువంటి నిర్మాణాలు నాసిరకంగా అవినీతికి కోపంగా మారిపోయినటువంటి పరిస్థితి కూడా ప్రజలు అధ్యయనం చేయాలి. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే చాలామంది ఈరోజు రాజకీయాలంటే బాగా డబ్బు సంపాదించాలి, 4 కార్లు వేసుకురావాలి, 4 కోట్లు వేసుకురావాలనుకుంటున్నారు. కానీ ప్రజలకి సేవ చేయాలి, వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, రోడ్లు మంచి వేయాలి, శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేపట్టాలనేటువంటి భావంలో చాలామంది నాయకులు కానీ ప్రజలు కానీ ఆలోచించట్లా. ఈ విషయం మీద ప్రతి ఒక్కరు కూడా దృష్టి సారించాలి. అదేవిధంగా చాలామంది నాయకులు సమూహాలుగా ఏర్పడి వాళ్ళ యొక్క సామాజిక వర్గాల్ని, వారి ప్రాంతంలో ఉండేటువంటి నాయకుల్ని అణగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం. ఇది మంచి పద్ధతి కాదు. ఇక నుంచైనా మీరు తీరు మార్చుకోవాలి. చిట్టుగారి జయంతి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత ప్రజల నాయకత్వ మెరుగుదల కోసం మీరు పనిచేయాలి. కానీ వలసవాదుల కోసమో, సూటు బూటు వేసుకున్న వాళ్ళ కోసమో, అవినీతి పరుల కోసమో పనిచేస్తే అది ఈ ప్రాంతానికి ద్రోహం చేసినట్టే. అదేవిధంగా చిట్టిగారి కుటుంబ సభ్యులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, చిట్టిగారి ఆశయాల స్ఫూర్తికి మీరు అనుగుణంగా పనిచేయాలి. అదేవిధంగా చిట్టిగారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత కూడా వారి వారసులు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి పైడిరావు గారికి, అదేవిధంగా చిట్టిగారి కాంస్య విగ్రహ ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాం. డీటెయిల్స్ చూస్తే 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన నిరుద్యోగులను హక్కున చేర్చుకుని 50,000 ఉద్యోగాలు భర్తీ చేసి జాబ్ క్యాలెండర్ను కల్పించిన కాంగ్రెస్ పాలనకు కృతజ్ఞతగా ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద పీసీసీ అధికార ప్రతినిధి చెన్నగాని దయాకర్ ఆధ్వర్యంలో డిసెంబర్ 21 బహిరంగ సభ పోస్టర్ను ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విడుదల చేశారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, గ్రంథాలయ చైర్మన్ రియాజ్, ఎన్ఎస్యుఐ విద్యార్థులు పాల్గొన్నారు. కాంగ్రెస్ తోనే నిరుద్యోగులకు భరోసానని తెలిపారు. ఈ బహిరంగ సభకు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారని తెలిపారు. వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ప్రజాప్రభుత్వం వర్ధిల్లాలి, ప్రజాప్రభుత్వం వర్ధిల్లాలి, ప్రజాప్రభుత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. నిరుద్యోగులుగా జేజేలు పలుకుతూ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో నిరుద్యోగులకు ఒక ఏడాదిలోనే 58,000 ఉద్యోగాలు భర్తీ చేసి, ఒక 2 లక్షల రుణమాఫీ భర్తీ చేసి, తెలంగాణలో ప్రజలు కోరుకున్న ప్రభుత్వానికి ఏడాది పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీ చారిత్రాత్మక కేంద్రంగా ఈరోజు పోస్టర్ని ఆవిష్కరణ చేయబోతున్నాం. దీనికి ముఖ్య అతిథులుగా మన యువ నాయకుడు, ఎమ్మెల్సీ, మాజీ ఎన్ఎస్సీ అధ్యక్షులు అన్న బల్మూరి వెంకటన్న గారికి కూడా స్వాగతం. అదేవిధంగా మన గ్రంథాలయ చైర్మన్ గారు రియాజ్ సార్ గారు కూడా స్వాగతం. మరికొంతమంది ఎన్ఎస్యుఐ విద్యార్థి నాయకులు, నిరుద్యోగ నాయకులందరికీ కూడా స్వాగతం పేరు పేరున. ప్రజాపాలనకు ఏడాది పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఓయూలో 21న భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నాం. దీనికి పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు, ఇంకా ఉన్నటువంటి పార్టీ ముఖ్యులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు గారు, మన కార్పొరేషన్ చైర్మన్ గారు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కాబోతా ఉన్నారు. దీనికి ఓయూ కేంద్రంగా ఒక పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, పథకాల మీద విద్యార్థి లోకం అంతా కూడా హర్షం వ్యక్తం చేసేటట్లు ఒక కృతజ్ఞత సభగా పెట్టబోతా ఉన్నాం. కాబట్టి ఈ రోజు ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట గారు వచ్చారు, అదేవిధంగా మన రియాజ్ సార్ గారు వచ్చారు. కాబట్టి ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ ఉద్దేశించి, మీడియాను ఉద్దేశించి మన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట గారు మాట్లాడుతున్నారు. కాన్స్టిట్యూషన్ డే శుభాకాంక్షలు. ఏదైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ నాయకులు, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి పిహెచ్డి స్కాలర్ చెన్గాని దయాకర్ గారు, అదేవిధంగా క్రాంతి గారు, ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకి ప్రజాప్రభుత్వం ఏర్పడిన రోజుకెళ్లి ఏదైతే గత 10 ఏళ్లలో ఏదైతే ఉద్యోగ నియామక చేస్తూ ఉద్యోగాలు ఇవ్వకుండా
కోర్టు కేసు చిక్కుముడ్లలో ఉన్న వాటిని పరిష్కరించి కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి ఏదైతే విద్యార్థులకి నిరుద్యోగులకు ఒక భరోసా కల్పించడానికి ఈ యొక్క సంవత్సర కాలం పాటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన అదేవిధంగా ఏదైతే సంబంధించి తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల పక్షాన 21వ తారీఖున ఏర్పాటు చేసే బహిరంగ సభకి, కృతజ్ఞత సభకి, విజయోత్సవ సభకి, పోస్టర్ ఆవిష్కరణకి నన్ను అదేవిధంగా ఏదైతే లైబ్రరీ కార్పొరేషన్ చైర్మన్ రియాజ్ గారిని ఈ కార్యక్రమానికి పిలవడం జరిగింది. తప్పనిసరిగా ఏదైతే ఆ కార్యక్రమంలో సంవత్సర కాలం పాటు ఏదైతే విద్యార్థులకి ఇచ్చిన ఉద్యోగాలతో పాటు ఏదైతే రాబోయే 4 సంవత్సరాల్లో తప్పనిసరిగా ఈ ప్రజాప్రభుత్వము నిరుద్యోగులు రేపటి తెలంగాణ భావి భారత పౌరులు కోరుకునే విధంగా ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని కూడా జాబ్ క్యాలెండర్ లో ఇచ్చిన విధంగా ఏదైతే తప్పనిసరిగా ప్రతి ఉద్యోగాల్ని కూడా భర్తీ చేసి ఒక భరోసాని, ఇది మన ప్రభుత్వము, మనం తెచ్చుకున్న ప్రభుత్వము, మన కోసం ఏర్పడిన ప్రభుత్వం అని గర్వంగా ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ గడ్డపైన ప్రతి ఒక్క విద్యార్థి చెప్పుకునే విధంగా ఈ యొక్క ప్రభుత్వ పాలన ఉంటుందని చెప్పని అందరితోటి కలిసి ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు సహచర శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, మంత్రివర్యులు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఏదైతే ఈ కార్యక్రమాన్ని చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైతే స్పోక్స్ పర్సన్ గా ఉండి పిహెచ్డి స్కాలర్ గా ఉన్న చెన్గాని దయాకర్ గారు నిర్వహిస్తున్న ఈ యొక్క కార్యక్రమాన్ని తప్పనిసరిగా విజయవంతం చేయాల్సిందిగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ప్రతి విద్యార్థికి, అదేవిధంగా ఉద్యోగాలు ఏదైతే వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థులు కూడా ఈ యొక్క సభని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. భారత రాజ్యాంగం ఆమోదించబడ్డ తేదీ, భారత రాజ్యాంగం ప్రకటించిన రాజకీయ న్యాయం, ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్న రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్. ఆ నేపథ్యంలోనే పబ్లిక్ సెక్టార్ను కాపాడుతూ అలాగే ప్రైవేట్ సెక్టార్ కూడా ఒక అవకాశం ఇస్తూ పరిపాలన కొనసాగిస్తా ఉన్నాం. అంధేరి మే ఏక్ చింగారి, చీకట్లో వెళ్తురవలాగా ఉన్న మా నాయకులు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు, వారి ఐడియాలజీ మేరకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణలో ప్రజా పరిపాలన తీసుకుంది. మేం బిస్వాల్ కమిటీ చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో ఆ ఖాళీ ఉద్యోగాలన్నీ కూడా నింపే ప్రయత్నం చేస్తాం. కాబట్టి కొత్త నీరు రావాలనుకున్నప్పుడు పాత నీరు కూడా పోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క నోటిఫికేషన్ అంచెలంచెలుగా మేము వాటిని క్లియర్ చేస్తూ ఇప్పటికే 10 నెలల కాలంలోనే దాదాపుగా 60,000 ఉద్యోగాలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు ఏవైతే ఇచ్చాం. మేము భవిష్యత్తులో కూడా ఎన్ని వేకెన్సీస్ అరైజ్ అవుతా ఉంటే అన్ని వేకెన్సీ సంబంధించిన ఇష్యూస్ మేము తీసుకుంటాం. ఇప్పుడు తెలంగాణ యువకులు నిరాశ నిస్పృహలకు లోను కాకుండా, డ్రగ్స్, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు లోను కాకుండా వాళ్లను ఒక జ్ఞాన ప్రపంచంలో తీసుకురావాలి. ఇక్కడ గ్రంథాలయాలను బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చే క్రమంలోనే ప్రభుత్వానికి మరింత నైతిక మద్దతు ఇవ్వడం కోసము మనకి తెలంగాణ దయాకర్ లాంటి వాళ్ళు కానీ, మిగతా మిత్రులు కానీ, ఉస్మానియా, కాకతీయ, మిగతా యూనివర్సిటీల కేంద్రాలుగా ఈ సభలు పెట్టడం ద్వారా ఏమైందంటే చదువుకున్న యువకులకు ఒక ఆశాజనకమైన వాతావరణం ఉంటుంది. మా చదువుకు సాఫల్యత, మా చదువుకు రికగ్నేషన్ వస్తేనే ఒక తపన ఉంటుంది. కాబట్టి వాళ్ళు భవిష్యత్తు భరోసా ఇవ్వడం కోసం, భవిష్యత్తులో ఖాళీగా ఉన్న నిరుద్యోగుల కోసం మేము ఇస్తామనే విషయాన్ని చెప్పడం కోసం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, ప్రజా పరిపాలనను మరింత బలోపేతం చేయడం కోసమే ఈ సభ ఉండాలని మేము కోరుకుంటున్నాం. అందుకోసం చలో ఉస్మానియా, దట్ ఈస్ ఆన్ 21 డిసెంబర్ అనే స్లోగన్ తోటి ఈరోజు పెద్ద మిత్రులు మనకి బల్మూరు వెంకట్ గారు కానీ, నేను కానీ, దయాకర్ కానీ, మిగతా ఎన్ఎస్ఐకి సంబంధించిన నాయకులు కానీ మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి యువత మీరు చదువుకోండి, మీ చదువుకు సాఫల్యం ఏర్పడుతుంది. యువత మీ జ్ఞానాన్ని మేము రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది. కాబట్టి మొత్తం అందరికీ ఉద్యోగాలు ఇస్తామనే బూటకపు హామీ మేము ఇవ్వట్లేదు. కానీ ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని మేము భర్తీ చేస్తాం. అట్లాగే స్కిల్ యూనివర్సిటీ లాంటి వాటి వల్ల భవిష్యత్తులో ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలను క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తూ అందరూ కూడా డిసెంబర్ యొక్క సమావేశాన్ని స్వాగతించాలని, హాజరు కావాలని మీ ద్వారా ప్రజానీకానికి, విద్యార్థి లోకానికి మేము విజ్ఞప్తిస్తాం. బీఈడీ పూర్తి చేసిన నిరుద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరుద్యోగులు చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్య పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఉద్యోగాలు ఏ విధంగా భర్తీ చేస్తున్నారో అదే విధంగా స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా బీఈడీ నిరుద్యోగులకు
100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలన్నారు. నిరుద్యోగ విద్యార్థుల విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానన్నారు. తెలంగాణ ప్రభుత్వం యాడ్సెట్ ద్వారా పరీక్షలు నిర్వహించి 25,000 మంది విద్యార్థులకు సీట్లు కల్పిస్తుందని తెలిపారు. ప్రతి ఏటా 25,000 మంది బీఈడీ విద్యార్థులు ఉత్తీర్ణత అయ్యి బయటకు వస్తున్నారని, వీరికి ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతుందన్నారు. నిరుద్యోగుల పట్ల ప్రతి ఒక్క విద్యార్థి దశ నుంచే ఉద్యమాలకు కీలక పాత్ర పోషించినటువంటి అన్న కళ్యాణ్ అన్న ఎన్నో దాదాపుగా 26 ఈ రోజు కోర్టుకు పోయి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేటువంటి నాయకుడు మరి కళ్యాణ్ అంటే ఉద్యమాలలో ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఉద్యమాలు తెలియజేస్తూ ఈ రోజు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు, మాజీ నేతృత్వం స్కూల్ అసిస్టెంట్ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్. ఎందుకంటే ఇలా 8వ తరగతి చెప్పాల్సిన వారు ఇలా 10వ తరగతికి పాఠాలు చెప్పమంటే, ఇంటర్మీడియట్ పాఠాలు చెప్పమంటే చెప్పగలుగుతాలో చేయడం అనేది సరైన పద్ధతి కాదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ, అదేవిధంగా 100% బీఈడీ అభ్యర్థులకు స్కూల్ అసిస్టెంట్ల పోస్టులను ఇవ్వాలని చెప్పి డిమాండ్ హెచ్చరిస్తూ ఇది చాలా గందరగోళం. బీఈడీ విషయంలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇంతవరకు 50% మొన్న కొత్తగా 70% ప్రమోషన్లని 30% బీఈడీ వాళ్ళకి చెప్పి అది పూర్తిగా అశాస్త్రీయం, అసంబద్ధమైనటువంటి ఇప్పుడు ఎస్జీటీ టీచర్ పోస్ట్, సెకండరీ టీచర్ పోస్టులు బీఈడీ వాళ్ళకి ఎగ్జాంపుల్ కాదు. అట్లాంటప్పుడు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు బీఈడీ చేయనులకి అందుకే ఇది చాలా తప్పుడు విధానం. వెంటనే ప్రభుత్వం దీన్ని సవరించాలి. ఈ జీవోను 28 నెంబర్ రద్దు చేయాలి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులను 100% బీఈడీ వాళ్ళతో భర్తీ చేయాలి. ఎస్జీటీ పోస్టులను ఎట్లయితే, లేదంటే ఎస్జీటీ పోస్టులకు ఉన్నటువంటి కండిషన్ ఏదైతే ఉందో కొన్ని బీఈడీ వాళ్ళ హైయర్ క్వాలిఫికేషన్ ఎట్టబోయాలి. అసలు ప్రభుత్వం సుప్రీంకోర్టు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ విద్యా విధానం పట్ల స్పష్టమైనటువంటి శాస్త్రీయమైనటువంటి విధానాన్ని అవలంబిస్తుంది. ఫస్ట్ ఎస్జీటీ పోస్టులు ఆ సుప్రీంకోర్టు తీర్పుని నెపంతో ఒక క్లాస్ పెట్టుకొని ఓన్లీ బీఈడీ వాళ్ళు ఇంటర్ డిగ్రీ టు హైయర్ క్వాలిఫికేషన్ ఇంజనీర్ చెప్పు, అదే పూర్తిగా తప్పని. దాంతోపాటు స్కూల్ అసిస్టెంట్ పోస్టు అది ప్రమోషన్ అందుకే ఆ జీవును రద్దు చేసి ఈ అశాస్త్రీయమైన అసంబద్ధమైనటువంటి జీవులను రద్దు చేసి స్కూల్ అసిస్టెంట్ పోస్టులను 100% బీఈడీ వాళ్ళతో భర్తీ చేయాలి. లేకపోతే తప్పనిసరి ఈ ఉద్యమం పెద్ద ఎత్తున బీఈడీ చేసిన వాళ్ళంతా పెద్ద సంఖ్యలో ఉన్నారు. బీఈడీ చేసిన వాళ్ళు 4 లక్షల మంది ఉన్నారు. బీఈడీ చేసిన వాళ్ళు 1 లక్ష కూడా లేదు. కాబట్టి నిర్దిష్టమైనటువంటి విధానం, శాస్త్రీయమైనటువంటి విధానాన్ని అవలంబిస్తూ ఒక నిర్ణయం తీసుకొని ఈ నిర్ణయాన్ని ఎప్పుడో తీసుకోలే ప్రభుత్వం. అసలు 70% ప్రమోషన్ అన్నప్పుడే వాళ్ళకి బుద్ధి తక్కువ చేసి విద్యాశాఖ అధికారులు తనతో పనిచేస్తుందా, బుర్ర పనిచేస్తుందా? 70% ప్రమోషన్ ఎట్టిస్తారు, తప్పు. అందుకే మొత్తం 100% కూర్చొని బీఈడీ వాళ్ళతో భర్తీ చేయాలి. ఈ విధానాన్ని సవరించకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఉన్న తహసీల్దార్ కార్యాలయం వద్ద వాలంటీర్లతో కలిసి ధర్నా. గత ప్రతిపక్షంలోనూ ప్రస్తుత పాలక పక్షంలోనూ మా డివిజన్ అభివృద్ధి చెందలేదని వాపోతున్న కౌన్సిలర్ ధరణికోట విజయలక్ష్మి. విజయవాడలో ఘనంగా జరిగిన సర్దాశ్రీ మరుపిళ్ల చిట్టి 127వ జయంతి వేడుకలు. డిసెంబర్ 21 బహిరంగ సభ పోస్టర్ను ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విడుదల చేశారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి KNR ఛానల్.